Finally, I reached Medak Fort, top of the place. This you have to see. It is a masjid. It is the top of this Medak Fort. ఓకే, ఇది అసలు చాలా పెద్దది ఉంది. దీన్ని టాప్ నుండి బాటంకి వెళ్ళాలంటే టాప్ కదా వచ్చేసిన. ఇప్పుడు ఆ బాటం వరకు వెళ్తున్నా. ఇక్కడ నుండి చాలా హైట్ ఇది. నియర్లీ ఐ థింక్ ఇట్ ఈజ్ 600 మెట్లు ఉంటాయి నాకు తెలిసి. టాప్ నుండి ప్లేస్ మొత్తం కవర్ చేయడానికి ట్రై చేద్దాం. ఇప్పుడు నేను బాటం వరకు వెళ్తున్నా. బట్ ఇట్ ఈస్ వెరీ గుడ్ హిస్టారికల్ ప్లేస్. చూడండి, అన్ని ప్లేసులు కవర్ చేద్దాం. ఐ థింక్ ఇక్కడికి వచ్చాము, మనం చెరువు దగ్గరకు వచ్చాము. ఇదిగోండి, చెరువు చూసినాం కదా ఇందాక. దిస్ ఈజ్ ఓకే. నేనైతే ట్రై చేస్తున్నా మొత్తం కవర్ చేయడానికి. టైం పడుతుంది. ఇట్ ఈజ్ వెరీ లాంగ్ వీడియో. ఎందుకంటే ఇప్పుడు టాప్కి వచ్చాం కాబట్టి మనం బోటంకి వెళ్ళాలి. ఇదంతా అడవి ఏరియా. ఈ ప్లేస్ యాక్చువల్గా టూరిజం ప్లేస్లో బెస్ట్ ప్లేస్ ఇది. దీన్ని ఎందుకు డెవలప్ చేయడం లేదు తెలంగాణ గవర్నమెంట్, ఐ డోంట్ నో. బట్ ఇట్ ఈస్ మోర్ ఎలిజిబుల్ ప్లేస్ టు టూరిస్ట్స్. ఇక్కడ నుంచి మెట్లకు వచ్చినాము. ఇది ఎన్నో ద్వారం అంటే 4వ ద్వారం. వెళ్తున్నాం మనం డౌన్వర్డ్స్. మొత్తం 4 ద్వారాలు ఉంటాయి. 4 ద్వారాల్లో మనం ఫస్ట్ టాప్ సైడ్ నుండి 4వ ద్వారంకి వెళ్తున్నాం. ఇదంతా రాజమార్గం. ఇక్కడ బట్టలు ఉండేవాళ్ళంట. దిస్ ప్లేస్ దీన్ని ఏమంటారంటే గజమార్గం, గజరాజమార్గం. దిస్ ఈజ్ ద ఎంట్రీ ఆఫ్. ఇదిగోండి, ఏనుగుంది కదా, దీన్ని గజ ద్వారం అంటారు. దీన్ని గజద్వారం, సింహద్వారం. నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు సింహద్వారం. అన్ని మెట్లు ఒకటి దించుతున్నాం. ఇది అసలు ఎంతో కష్టపడి చాలా కట్టినది ఇది. ఎలా కట్టారంటే ఆ రోజుల్లో ఆ మనుషుల థింకింగ్ వేరు, ఆ కెపాసిటీ వేరు, అలా కట్టే విధానం. ఓకే, చూడండి, ఇదంతా సొరంగాల్లాగా ఉన్నాయి. జస్ట్ మెట్లు, హ్యావ్ టు గో. లెంత్ వీడియో ఉంటుంది కానీ మీ అందరి కోసం ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు మనం నెక్స్ట్ ఎంట్రీ అయ్యేది గజద్వారం అయిపోయింది. ఐ థింక్ ఇట్ ఈస్ సమ్వాట్ దిస్ ప్లేస్. ఏదో ఉంటుంది నేమ్ కానీ ఇదిగోండి, ఈ ఏరియాలో కూడా బట్టలు ఉండేవారంట. గజద్వారం అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం ఇదే ద్వారంకి వచ్చాం. ఈ ఏరియాలో ఏనుగులు, గుర్రాలు ఉండేయంట. ఓకే, దీన్ని ఏదో ద్వారం అంటారు. దీని పేరు ముందు ఉండే. మొత్తానికి గజద్వారం తర్వాత ఇది ఒక ద్వారం. నెక్స్ట్ మనం ఎంట్రీ అయ్యేది సింహద్వారం. హిస్టారికల్ ప్లేస్ అండి. ఇలాంటి ప్లేసెస్ మనం మిస్ కాకూడదు. ఒకప్పుడు అంటే ఇది రాజభవనంగానే
ఇప్పుడు అన్నిటికీ కోతులకి వీటికే ఎక్కువ నివసించే ప్లేస్ అయిపోయింది. కానీ దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేస్. ఇది పైన టాప్లో ఉంటుంది. ఇది సింహద్వారం. నెక్స్ట్ ఇదిగోండి చూడండి, ఈ ఏరియాలో గుర్రాలు, ఏనుగులు అవి కట్టేవారు. ఇది ఈ లోపలికి వెళ్తే ఎంట్రీ ప్లేసెస్ ఉంటాయి. నెక్స్ట్ ఇదిగోండి సింహద్వారం ఎంట్రన్స్. ఇదే సింహద్వారం. ఇక్కడ చూడండి 2 సింహాలు ఉంటాయి. దిస్ ఇస్ సింహద్వారం. సింహద్వారం నుండి ఇక్కడ రాజులు కార్యకలాపాలు చేసేది మొత్తం ప్లేస్ ఇది. అంటే ఏవైనా మీటింగ్స్ పెట్టాలన్నా, అందరితో మాట్లాడి ఏవైనా డిస్కషన్స్ ప్రోగ్రామ్స్ ఏవైనా అరేంజ్ చేయాలన్నా ఇదే ఏరియాలో చేసేవారంట. చూడండి ఫుల్ ప్లేస్ ఉంటుంది. ఇక్కడ సింహద్వారంలో రాజు వచ్చిన తర్వాత ఈ ఎంట్రీ, ఇదంతా ప్లేసు. ఇది ఇంకా అన్నిట్లో బెస్ట్ ప్లేస్ ఏంటంటే ఇదే. ఏరియా ఫుల్ కవరింగ్ ఉంటుంది, మొత్తం బాగుంటుంది ప్లేస్. చూడండి ఎంత బాగా కట్టారో. ప్రతి రాయికి అమరుస్తూ ఫుల్ నీట్ అండ్ క్లీన్ కట్టిన ఏరియా ఇది మొత్తం. నెక్స్ట్ వచ్చేసి జస్ట్ ఆర్ కమింగ్ ఫర్ ఎంట్రీ ఆఫ్ దిస్ మెయిన్ ద్వారం. ఇదే ఎంట్రీలోకి వచ్చేసినాం మెయిన్ ద్వారానికి. ఇది ఎంట్రీ, మెయిన్ ఎంట్రన్స్ ఆఫ్ దిస్ మెదక్ ఫోర్ట్. ఈరోజు నేను మొత్తం కవర్ చేయాలని అనుకుంటున్నా. కొంచెం లెంత్ అయినప్పటికీ మెట్లు, రాళ్ళు ప్లేస్ మొత్తం కవర్ చేద్దాం ఈరోజు. చూడండి ఇది ఇక్కడికి వచ్చేటప్పటికి హోటల్ ఉంటుంది ఈ ఏరియాలో, హరిత హోటల్. ఇది ఈ హోటల్లో రూమ్స్ ఉంటాయి, ఫుడ్ అన్ని ఐటమ్స్ దొరుకుతాయి. నైట్ స్టే కూడా చేయొచ్చు ఇదే హోటల్లో. మంచి బెస్ట్ ప్లేస్. సెలబ్రిటీస్ అందరు ఇక్కడే స్టే చేస్తారు ఈ ప్లేస్ని. జస్ట్ ఇక్కడ నుండి మెదక్ వాతావరణం అంతా కనిపిస్తుంటుంది. ఇదిగోండి ఇదే హోటల్. దిస్ హోటల్ వీ హ్యావ్ టు స్టే. సన్ రైజ్ హరిత హోటల్ ఇది. కింద మనకు ఫుడ్ ఐటమ్స్ అనేవి దొరుకుతాయి, పైన రూమ్స్ ఉండడానికి. నెక్స్ట్ డౌన్ఫాల్లో మనం ఇక్కడ వచ్చి హ్యాపీ కూర్చొని మెదక్ మొత్తం చూడవచ్చు. ఇక్కడ నుంచి మెదక్ మొత్తం కనిపిస్తుంది నీట్ అండ్ క్లీన్గా. ఓకే, ఇవ్వండి చూడండి ఎలా కట్టారంటే చూడండి. అది వన్ ఆఫ్ ది టాప్ ఆఫ్ ది ప్లేస్లో కూడా వాళ్ళు రాయి మీద కూడా మళ్ళీ సైనికులు ఉండడానికి ప్లేస్లు కట్టారు. ఇది డౌన్ఫాల్లోకి వెళ్తున్నాము. దిస్ ఈజ్ ద ఎంట్రన్స్ ఆఫ్ ది హరిత హోటల్. ఎంట్రీ హోటల్ ఇది. ఎంట్రన్స్ ఇక్కడ నుంచి వెళ్ళి ఇందులోకి వెళ్ళి ఏవైనా మనం ఫుడ్ ఐటమ్స్ అవన్నీ తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇలా పోతే మనకు చాలా ఇప్పటివరకు నాకు తెలిసి 300 అబో 300 మెట్లు అయితే మనం ఎక్కాము కానీ అటు నుంచి దిగుతున్నాము. ఇప్పుడు డౌన్ఫాల్ వెళ్తున్నాం లాస్ట్కి. ఇదిగోండి ఇది మెయిన్ రోడ్డు. ఇలా వెళ్తే నాకు తెలిసి ఇది ఐ థింక్ ఈ గోడలు చూడండి ఓన్లీ రాళ్ళతో కట్టినాయి. వాట్ ఏ డిజైన్. ఇది మెయిన్ ఎంట్రన్స్లో వెళ్తే నెక్స్ట్ ఇలా కవర్ చేసుకుంటూ ఇక్కడ ఒక రిజర్వాయర్ ఉంటుంది వాటర్కి. దిస్ రిజర్వాయర్ సప్లై మెయిన్ వాటర్ ఇన్ దిస్ ఏరియా. ఈ రిజర్వాయర్ నుండి మొత్తం వాటర్ వెళ్ళిపోతుంది మనం మెదక్ ఏరియాకి సప్లై చేయడానికి.
ఈ రిజర్వాయర్ని వాడతారు. ఓకే, ఇదిగోండి మెయిన్ రిజర్వాయర్ దగ్గరకు వచ్చినాము. ఇక్కడ నుండి ఇది ఒక రోడ్డు ఇలా నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇది ఫస్ట్ రోడ్ అనుకున్నాం. ఇక్కడ నుండి ఇది మళ్ళీ సెకండ్ రోడ్. ఇదిగోండి రోడ్డు చూడండి, సూపర్ ఉంటుంది ఈ రోడ్డు. ఇలాగ వెళ్ళిన తర్వాత నెక్స్ట్ 1 టర్న్ వస్తుంది. జస్ట్ లైక్ తిరుపతి మెట్లు ఉంటాయి కదా, తిరుపతి మెట్లు టైపు ఉంటుంది వచ్చేటప్పటికి. అంటే తిరుపతిలో మెట్లు ఎక్కేటప్పుడు బస్సు ఎక్కేస్తాము, సేమ్ అదే ప్లేస్ అదేలాగా దీన్ని కూడా ఆ టైంలోనే కట్టారు. ఇది 12వ శతాబ్దంలో కట్టింది. చూడండి ఆ గోడలు కానీ ఆ రాళ్ళు. నెక్స్ట్ ఇది సెకండ్ రోడ్ కంప్లీట్ అయింది. జస్ట్ వీఆర్ గోయింగ్ టు థర్డ్ రోడ్. ఇక్కడ ఈ రౌండ్ ఈ ప్లేస్ నుండి నెక్స్ట్ ఇంకో రోడ్ వస్తుంది. ఎందుకంటే మనం డౌన్ అవుతున్నాం కదా. జస్ట్ ఫస్ట్ అండ్ సెకండ్, దిస్ ఈజ్ థర్డ్ రోడ్. థర్డ్ రోడ్ తర్వాత ఫోర్త్ వస్తుంది. ఫోర్త్ తర్వాత ఫిఫ్త్ తర్వాత అసలైనది మెయిన్ రౌండ్. ఓకే, 1 2 థర్డ్ రోడ్ అవుతుంది. నెక్స్ట్ ఫోర్త్కి వెళ్తాము. ఫోర్త్ తర్వాత ఫిఫ్త్ ఈజ్ ద ఫైనల్ రోడ్ టు గో మెదక్. ఇదిగోండి ఇప్పుడు థర్డ్ వరకు వచ్చినాం కదా. నెక్స్ట్ వీఆర్ ఎంటర్ ఇంటూ ఫోర్త్ రోడ్. జస్ట్ తిరుమల ఎక్కే రోడ్లాగే ఉన్నాయి ఇవంతా. ఉంటాయి ప్లేస్, మంచి ప్లేసెస్ ఇవి. జస్ట్ ఇది ఫోర్త్ రౌండ్. ఫిఫ్త్ రౌండ్ నుండి ఇంకేం ఉండదు, ఇంకా డౌన్వర్డ్స్ టు వీఆర్ గోయింగ్ ఫర్ మెదక్. అది లాస్ట్కి ఇంకెళ్ళిపోవచ్చు మెదక్కి. కానీ వన్స్ యూ హ్యావ్ టు ఎంటర్ ఇన్ టు మెదక్, జస్ట్ ఇట్ ఈస్ ద వెరీ మెమరబుల్ ప్లేస్. ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత వన్స్ మీరు ఫస్ట్ రోడ్ నుండి ఎంటర్ అయితే లాస్ట్ కోట వరకు వెళ్ళారంటే హాఫ్ ఆఫ్ ది డే వీఆర్ కంప్లీటెడ్ ఇన్ దిస్ హిస్టారికల్ ప్లేస్. కానీ ఇది తెలంగాణ గవర్నమెంట్ ఎందుకు డెవలప్ చేయడం లేదు, కానీ ఇంత మంచి ప్లేస్ని అసలు అందరూ వచ్చి చూసుకోవాల్సిన ప్లేస్ ఇది. మోస్ట్ మెమరబుల్ ప్లేస్. అండ్ దిస్ యు ఆర్ ఎంటరింగ్ ఇంటూ హిస్టారికల్ ఫిఫ్త్ రోడ్. ఇదిగోండి మనం వచ్చేసినాం లాస్ట్ రోడ్కి. ఇక్కడ నుండి మనం ఇంకా డౌన్వర్డ్స్ ఎంటర్ ఇంటూ మెదక్. ఇక్కడ నుండి మెదక్కి వెళ్ళిపోతాము. ఇదిగోండి మనం డౌన్వర్డ్కి వచ్చేసినాం కదా. ఇక్కడ నుండి టెంపుల్ వస్తుంది స్టార్టింగ్ టెంపుల్ తర్వాత మనం మెదక్ ఎంట్రీ ఉంటుంది ఇక్కడ. ఓకే, నేనైతే మ్యాక్సిమం ట్రై చేసిన మెదక్ ఫోర్ట్ టాప్ టు బాటమ్ ఎలాగుంటుందో ఈ వీడియోలో. ఐ థింక్ యూ ఆల్సో ఎంజాయ్ దిస్ ప్లేస్. ఓకే, మనం మెదక్ వచ్చేసినాం ఆల్మోస్ట్. ఓకే, థ్యాంక్ యూ. ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. బాయ్.